బిర్యానీ అంటే ఒక ఎమోషన్. రోజులో 3 పూటలు బిర్యానీ తిని ఉండిపోమంటే ఎంతమంది ఉండిపోతారో చెప్పండి. నేనైతే ఆ బ్యాచే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడైతే నేను మా అక్క చేసిన చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం అనమాట. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అరసవెల్లి వెళ్దామని చెప్పాను కదండి, ఆ వీడియోస్ అన్నీ లైన్ మీద నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఆ నెక్స్ట్ డే మేము ఒక 2 డేస్లో వచ్చేస్తామనగా సండే అయితే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసింది. మేము మార్నింగ్ అయితే చేసుకోలేదు, ఈవినింగ్ చేసుకున్నామండి. అందువల్ల లైటింగ్ కొంచెం అటు ఇటు అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. దానికోసం మేము కేజీ రైస్ బిర్యానీ చేస్తే కేజీ పావు చికెన్ అయితే తెచ్చుకున్నామండి. బిర్యానీ కంటే కొంచెం పెద్ద పీసెస్ వాళ్ళే కట్ చేసేసి ఇచ్చేస్తారు. అదే ఇంకా చికెన్లో కూడా బాయిలర్ పెద్ద కోడి అని ఉంటుంది మా వైపు, బ్రాయిలర్ ఇదైతే. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోనే గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలానే కొత్తిమీర, పుదీనా వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇంకా మా అక్క కొత్తిమీర పుదీనా 2 కలిపి వేసేసింది. పుదీనా అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. ఇంకా ఆ మసాలాస్, ఆ పెరుగు, ఈ నిమ్మకాయ ఇవంతా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ అయితే ఉంచుకోవాలండి. మేమైతే బయట ఉంచేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే బాగా కలుపుతుంది అనమాట, ముక్కలకి బాగా పట్టాలి కదా. ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు కూడా. మాకైతే ఇంకా అన్నీ సరిపోయాయి. ఇంకా ఇక్కడ మ్యారినేట్ చేసేసి పక్కకైతే పెట్టేస్తుందండి మా అక్క. ఇంకా ఇక్కడ చేసేది మా అక్క అని చెప్పేసి చూపిస్తాను చూడండి. మా అక్క చేసే చికెన్ దమ్ బిర్యానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అలానే చేస్తుంది. నాకు అసలు వచ్చేదే కాదు, కానీ రీసెంట్గానే నేను కూడా నేర్చుకున్నాను. ఒక 6 months ఆ టైం నుండి. అంతకుముందు కుక్కర్లోనే వండేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను కూడా చికెన్ దమ్ బిర్యానీ చేయడం అయితే నేర్చుకున్నాను. నేను చేసింది కూడా నాకు ఇష్టమే, కానీ మా అక్క చేసింది ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. అలానే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని అవి ఒక 1/2 hour అయితే నానబెట్టుకోవాలండి. ఇందాక అక్కడ చూపిస్తున్నాను కదా, నానబెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా ఎసటికి అయితే పెట్టిందండి మా అక్క. తెపాల్లో వాటర్ వేసుకొని, ఇది ఎసరికి సరిపినంత వాటర్ వేసుకోవాలి, కొల అయితే ఏమి ఉండదండి. వాటర్ వేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా, బిర్యానీ సామాన్లు అన్నీ ఉంటాయి కదండి, ఓల్ గరం మసాలా అవి వేసుకొని అందులోనే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి బాగా కెరలాలండి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులో బిర్యానీ మనం మ్యారినేట్ చేసాం కదా చికెన్, అందులోనైనా వేసుకోవచ్చు. అందులో అప్పటికి కారం మసాలాస్ అన్నీ వేసిందని చెప్పేసి మా అక్క ఇందులో అయితే వేసింది పచ్చిమిర్చి. అది బాగా వాటర్ మరిగిన తర్వాత కెరులుతుంది కదండి, అప్పుడు బాస్మతి రైస్ 1/2 hour మనం మ్యారినేట్ చేసుకున్న 1/2 hour మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే అందులో వేసుకొని ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి. ప్యారలల్గా పక్కనే చికెన్ పెట్టుకొని ఇది కుక్ అవగానే అందులో వేసేసుకోవచ్చు. కానీ అప్పటికి ఇంకా మ్యారినేట్ చేసింది అప్పటికే అయ్యిందనమాట, మేము కుక్ అవ్వడానికి పెట్టలేదు. మా అక్క అయితే ఇలా చేస్తుంది. నేనైతే ప్యారలల్గా పక్కనే చికెన్ పెట్టేసి ఇది కుక్ అవగానే 70% ఆ పక్క స్టవ్ పక్క పొయ్యి మీద ఉండే దానిలో ఇది వేసేస్తాను అనమాట. కానీ మా అక్క అలా కాదు, ఓర్పు పెట్టేసింది అనమాట. ఆ బాస్మతి రైస్ బిర్యానీ ఉడికింది కదా, ఆ రైస్ని ఓర్పు పెట్టేసింది. అలా కూడా బాగుందండి. అంటే ఇది కూడా ఉందని చెప్పేసి నేనైతే చెప్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎక్కడైతే చికెన్కి అయితే పెడుతుంది, పెద్ద టబ్బు తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు కూడా వేసుకొని అందులోనే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి అవి కూడా వేసుకొని ఒక 1 hour మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అది బాగా దగ్గర అయ్యేదాకా ఇంకా చికెన్ ఉడికించుకోవాలి. తెలిసిందే కదా, సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే ముక్క బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ అలా నొక్కితే కుక్ అవ్వాలన్నమాట, ముక్కలు అవ్వాలి, అంతలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. ఆ పక్కనే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయితే చేసుకుంటుంది అండి మా అక్క. ఇంక ఇదిగోండి, ఇదైతే ఫుడ్ కలర్. మా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు అప్పుడు, అందుకని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపేసి ఉంచిందనమాట. ఇంకా కింద కర్రీ అయితే చికెన్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఓర్పు పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ తెచ్చి అందులో వేసేసుకొని అందులోనే మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా లేయర్స్ లాగా వేసుకొని, ఫుడ్ కలర్ వేసుకొని, కొత్తిమీర పుదీనా వేసుకొని, ఇంకా రైస్ వేసుకొని అలా వేసుకోవచ్చు. మా దగ్గర ఉండే ఈ బిర్యానీ తపాలు చాలా పెద్దదనమాట, అందుకని చెప్పేసి మా అక్క ఒక్క లేయర్కే వేసేసింది. పైన కొత్తిమీర పుదీనా వేసి ఆ పైన మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసిందండి. వేసి దమ్ ఒక 20 minutes
మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాలండి. 20 మినిట్స్ పెడితే చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోద్ది. మధ్యలో మనకు ఒకసారి అయిపోయిందేమని చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు. ఇంక ఇదిగోండి ఇక్కడైతే కొత్తిమీర పుదీనా అయితే వేస్తుంది. మేము పెద్దగా కొంచెం కాడలతో పాటు కలిపి వేసేస్తాం అనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుందండి బిర్యానీ. నాకు అదేంటో రైస్ తినే రోజు కన్నా బిర్యానీ తినే రోజు పొట్ట కొంచెం పెద్దదైపోద్ది. అంటే ఆకలి చాలా ఎక్కువ వేస్తుంది అనమాట. చాలా ఎక్కువ తింటాను కూడా. ఆ ఒక్కరోజు అసలు ఎంతే తినాలి అనేది పెట్టుకోకుండా తింటాను. వారమంతా ఎలాగో లిమిట్లో తిని అలవాటు అయిపోయింది. ఇంకా సండే ఒక్కరోజైనా మంచిగా కుమ్మేయాలన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అదే కాజు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం అవన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో గీ అయితే వేసిందండి. కొంచెం వేసి మూత పెట్టేసి పైన బరువుకి మా అక్క అయితే గ్రైండర్ పెట్టిందండి. చూసిన ఒక వద్దే అంటే అదే కొంచెం బరువుగా ఉండేది ఉన్నదని చెప్పేసి అప్పటికైతే పెట్టింది. ఒక 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ తీసి ఒకసారి కలిపేసి పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టింది అనమాట మా అక్క. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కొంచెం కూడా ముద్ద అవ్వకుండా విడివిడిగా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా చూపిస్తున్నాను చూడండి మీకు కూడా. ఇంకా మళ్ళీ దమ్ పెట్టేస్తుంది అనమాట. ఒక దమ్ అయిపోయిన తర్వాత ఒక పావు గంట అలాగా ఉంచిన తర్వాత తీస్తే చాలా బాగుంటుంది అనమాట. అది రైస్ మొత్తం అంతా మగ్గుతుంది కదా బాగా. ఇంక ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇక్కడ మళ్ళీ పెట్టేసి ఇదిగోండి ఇక్కడైతే తీస్తున్నాను వీడియో. ఇంకా నాది కెమెరా ఆవిరికి అలా బ్లర్ అయిందండి అంతేనే, ఇంకేం కాదు. చాలా బాగా వచ్చింది చూడండి. మీరు కూడా చూస్తారు ఎలా కుక్ అయింది ఏంటి అనేది. అస్సలు అంటే అస్సలు ముద్ద అవ్వదనమాట. అలానే ఫుడ్ కలర్ కూడా కరెక్ట్గా సరిపోయినంత వేసిందండి. నేను లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు మాత్రం ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ వేసేసాను. కానీ మా అక్క మాత్రం కరెక్ట్గా సరిపోయినంత చేసింది. అండ్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఉడకలేదు అనేది లేదు, ఓవర్ కుక్ అయిపోయింది అనేది కూడా లేదనమాట. చాలా బాగా వచ్చింది. నాకు చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఒక్కసారైనా బిర్యానీ తినకుండా వచ్చిందే లేదు. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా కుక్ అయిందనమాట. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూడండి దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఎక్కడైతే నేనైతే బిర్యానీ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేసి చెప్పేసి మా హస్బెండ్ ఏమో పక్క నుండి జోకులు ఆడుతున్నారు, నువ్వు తినడానికే పనికొచ్చావు అది ఇది అని చెప్పేసి. అంటే సరదాగా అనమాట పక్క నుండి జోకులు ఆడుతున్నారు అనమాట నాకు వీడియో డిస్టర్బ్ చేయడానికి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.